జేఈఈ అడ్వాన్స్ లో సంచలన ఫలితాలతో మరోసారి తన ఆధిపత్యాన్ని చాటింది శ్రీ చైతన్య. సౌత్ ఇండియా నెంబర్ 1 గా ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో 4, 9, 10 ర్యాంకులతో ముందంజలో శ్రీ చైతన్య. దశాబ్దాల కళ నెరవేరింది. సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. ఏపీ ప్రజల చిరకాల వాంఛ ఫలించింది. విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యరూపం దాల్చింది. సాగర తీరం నుంచి జోన్ ఆపరేషన్స్ ప్రారంభమయ్యాయి. ఉత్తరాంధ్రతో పాటు రాష్ట్రమంతా ఆనందం వెల్లివిరిసింది. ఇక మన రైళ్లు మన లైన్లు మనమే నిర్ణయించుకోవచ్చు. ఉద్యోగాల కోసం వేరే రాష్ట్రానికి వెళ్లి పోరాటం చేయాల్సిన పని లేదు. రాష్ట్ర ప్రజల స్వప్నం సాకారమైంది. ఎన్నో దశాబ్దాల ఆకాంక్ష అయిన రైల్వే జోన్ విశాఖ కేంద్రంగా ప్రారంభమైంది. వీఎంఆర్డీఏ డెక్లో జోన్ తాత్కాలిక కార్యాలయం అందుబాటులోకి వచ్చింది. మెకానికల్, టెలికమ్యూనికేషన్, సివిల్, ప్రధాన పరిపాలనా వ్యవహారాలన్నీ ఇక్కడి నుంచే సాగుతాయి. సిపిఆర్ఓను నియమించారు. ఇప్పటికే ఉన్న గుంతకల్లు, గుంటూరు, విజయవాడతో పాటు విశాఖ కలిపి 4 డివిజన్లతో జోన్ పనిచేస్తుంది. 130 ఏళ్ల చరిత్ర కలిగిన వాల్తేరు డివిజన్ కనుమరుగైంది. కొత్త రైల్వే జోన్ కార్యాలయం, ఇతర భవనాల కోసం 2020-21 కేంద్ర బడ్జెట్లో 170 కోట్లు కేటాయించారు. 2019 ఫిబ్రవరిలో జోన్ ఏర్పాటుపై కేంద్రం ప్రకటన చేసింది. ఆ సంవత్సరమే అధికారంలోకి వచ్చిన వైసీపీ దాన్ని ముందుకు తీసుకెళ్లలేదు. భూముల అప్పగింతలోనూ ఆలస్యం చేసింది. కూటమి అధికారంలోకి వచ్చాక భూములు అప్పగించి జోన్ చకచకా పట్టాలెక్కేలా చేసింది. ఈ ఏడాది మే 5న కేంద్రం గెజిట్ జారీ చేయగా జూన్ 1 నుంచి దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఆపరేషన్స్ ప్రారంభమయ్యాయి. దశాబ్దాల విశాఖ రైల్వే జోన్ కల సాకారం కావడంపై కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు హర్షం వ్యక్తం చేశారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం రైల్వే స్టేషన్ వద్ద ప్రభుత్వ విప్ బెందాలం అశోక్ తో కలిసి కేక్ కట్ చేశారు. వెల్కమ్ సౌత్ కోస్టల్ రైల్వే అంటూ ఏర్పాటు చేసిన బోర్డు వద్ద టెంకాయ కొట్టి పూజలు చేశారు. చాలా ఆనందంగా ఉంది. ఇది ప్రత్యక్షంగా చూస్తామన్నటువంటి అనుమానం చాలా సందర్భాల్లో ఉన్నా, ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే ఇంత తొందరగా ఇది వాస్తవ రూపం దాల్చి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఎక్కడా కూడా ఎటువంటి లోటుపాట్లు లేకుండా ఆపరేషన్స్లోకి వస్తుందని అనుకోలేదు. సాధ్యమైంది. దానికి ప్రధానమంత్రి గారు అశ్విని వైష్ణవ్ గారికి, మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారికి అందరికీ కూడా ధన్యవాదాలు. జూన్ 1 ఇది ఒక చరిత్ర. ఈరోజు సౌత్ కోస్ట్ రైల్వే జోన్ మన ఆంధ్రప్రదేశ్ కళ సాకారం అయ్యే విధంగా స్టార్ట్ అవ్వడం అనేది తెలుగు ప్రజల హృదయాల్లో చెప్పలేనటువంటి ఆనందం ఈరోజు కనిపిస్తుంది. వాళ్ళందరికీ కూడా నా శుభాకాంక్షలు. నేను వ్యక్తిగతంగా ఆనందించే విషయం ఏంటంటే, విశాఖపట్నం డివిజన్, గుంటూరు, గుంతకల్, విజయవాడ ఈ 4 కలిశాయి. కానీ పలాస నుంచి ఇచ్చాపురం ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఈ 7 స్టేషన్లు, ఈ మధ్యలో ఉన్న 7 స్టేషన్లు కూడా ఖుర్దా రోడ్లో ఉండేవి. ఈ ఖుర్దా రోడ్ నుంచి బ్రేక్ చేసి ఇవి ఎలాగైనా కలపాలని నా వ్యక్తిగతంగా ఒక ప్రయత్నం నేను నిరంతరం చేస్తూ వచ్చాను. దానికి కూడా అశ్విని వైష్ణవ్ గారు అగ్రీ అయ్యి ఈ సమస్య వాస్తవ పరిస్థితులు కూడా ఇక్కడ దానికి గౌరవిస్తూ ఈ 7 స్టేషన్లు కూడా విశాఖపట్నం డివిజన్లో కలవడం అనేది ఈ ప్రాంతానికి, ఉద్దాన ప్రాంతానికి ఒక చరిత్ర. ఉద్దాన ప్రాంతానికి ముఖ్యంగా మన రాజధాని ప్రాంతంతో కనెక్ట్ చేసే అవకాశం మనం కల్పించాలనంటే రైల్వేస్ చాలా ప్రాముఖ్యం కలిగింది. ఇప్పుడు మాకు జోన్ అయింది. ఇదంతా కూడా ఈ జోన్లో వచ్చింది కాబట్టి ఇచ్చాపురం నుంచి అమరావతి వరకు కూడా స్పెషల్ ట్రైన్ వేయాలన్న ఆలోచన నాకుంది. అది కూడా సాకారం అవుతుందనే నమ్మకం ఈ రోజు ఈ జోన్ ద్వారా నాకు కలుగుతుంది. రైల్వే జోన్ పట్టాలెక్కడంపై కూటమి మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు సైతం సంతోషం వ్యక్తం చేశారు. జోన్ కోసం గతంలో చేసిన పోరాటాలు, ఉద్యమాలను గుర్తు చేసుకున్నారు. జూన్ 1వ తారీఖు ఈ రోజు నుంచి మన ఉత్తరాంధ్ర ప్రజల తాలూకా చిరకాల వాంఛ ఈ విశాఖ రైల్వే జోన్ అన్నది ఈ రోజు నుంచి ఆపరేషన్స్ లో కూడా వచ్చింది. నిజంగా మనందరం కూడా సంబరాలు చేసుకోవాల్సిన పరిస్థితి. అదేవిధంగా దీనికి వచ్చిన ఆదాయం వల్ల ఇప్పుడు రాష్ట్ర అభివృద్ధికి కొంత మనం తీసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం కొత్త రైలు ఏర్పాటు గురించి కూడా మనం ఈ డబ్బులు కూడా ఉపయోగించుకోవచ్చు. ఇదే కాకుండా దీని వల్ల ప్రత్యక్షంగా పరోక్షంగా చాలా మంది యువతకి కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించే పరిస్థితి. రైలు మార్గాలను ఏర్పాటు చేసుకోవచ్చు, ఆధునికీకరణకు ఏర్పాటు చేసుకోవచ్చు, రైల్వే తయారీ యూనిట్లు తయారు చేసుకోవచ్చు. ఈ రోజు నిజంగా చెప్పాలంటే ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, నరేంద్ర మోడీ గారికి జీవితాంతం రుణపడి ఉండాలి. అనేక పోరాటాలు, అనేక ఉద్యమాలు, ఎన్నో పోలీస్ కేసులు, ప్రత్యేకించి మన యువత ఏదైనా రైల్వే ఉద్యోగాలకు వెళ్తా ఉంటే ఆ ఒరిస్సా ప్రాంతంలోకి వెళ్ళినప్పుడు ఎన్నోసార్లు అక్కడ ఉన్న స్థానికుల చేత దెబ్బలు తిని ఎంతో బాధతోటి తిరిగి వచ్చిన ఇన్సిడెంట్స్ కూడా మనకు తెలుసు. అయినప్పుడు కూడా 2019-24 మధ్యలో 5 సంవత్సరాలు ఆ రైల్వే జోన్ కోసమని ఒక స్థలం చూపించమని చెప్పి కోరితే వాళ్ళు సరైన స్థలం చూపించకపోవడం వల్ల 5 ఏళ్లు మనకు వృధా అయింది. 2024లో ప్రజల యొక్క తీర్పుతోటి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే రైల్వే జోన్ యొక్క ప్రాధాన్యత దృష్టిలో పెట్టుకుని మరి వాళ్ళు అడిగిన స్థలాన్ని వెంటనే క్లియర్ చేసి రైల్వే జోన్ యొక్క కార్యకలాపాలని ఆరంభించుకుంటా ఉన్నాం. ఇది ఒక సువర్ణాక్షరాలు గిరించదగ్గ రోజు.
ప్రస్తుతం వీఎంఆర్డీఏ డెక్లో తాత్కాలిక కార్యాలయంలోనే ఆపరేషన్స్ కొనసాగుతాయి. జోన్ శాశ్వత కార్యాలయానికి ముడసర్లోవలో 54 ఎకరాలను ప్రభుత్వం కేటాయించింది. అక్కడ పనులు వేగంగా సాగుతున్నాయి.